రీసెంట్గా అఘోరీ సంబంధించిన ఇష్యూ చూసినప్పుడు సొసైటీకి అడాప్ట్ చేసి వీ డోంట్ కేర్ అబౌట్ ఫ్యామిలీ, వీ డోంట్ కేర్ అబౌట్ ఆలోచన లేని వాళ్ళకు కూడా ఇది ఆలోచన రేపుతుంది. ఒక లేడీ అయ్యుండి ఇంకొక లేడీ తోటి ఉండటము, మీరు జనాల మధ్యలోకి వచ్చి జనాల్ని డిస్టర్బ్ చేసుకుంటూ, మనిషి ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి మన ఇంటికి వస్తున్నాడా? వాళ్ళని అలా వదిలేసాము అని అంటే కనుక అందరు జనాల్ని ఖచ్చితంగా వాళ్ళు పొల్యూట్ చేసే పని మీదనే ఉన్నారు. అలాగే ఈ యూట్యూబ్కి కూడా ఒక సెన్సార్ బోర్డ్ లాంటిది కనుక ఆర్ ఒక ఆర్గనైజేషన్ కనుక ఉంటే. వెల్కమ్ టు దాత్రి. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు. రామ్ గారు, వెల్కమ్ టు దాత్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్ గారు, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కరెంట్గా జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అయితే అసలు ఎవరికి సంబంధం లేనివి కొన్ని ప్రైవేట్ లైఫ్, అంటే మనకు పబ్లిక్ లైఫ్ ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ప్రైవేట్ లైఫ్లో కొన్ని గుట్టుగా ఉంచుకోవాల్సిన విషయాలు పబ్లిక్ చేస్తున్నారు. రీసెంట్గా అఘోరీ సంబంధించిన ఇష్యూ చూసినప్పుడు అదొక ఫ్యామిలీకి, ఒక పర్సన్కి సంబంధించిన ఇష్యూ. దాన్ని సొసైటీకి అడాప్ట్ చేసి, అంటే ఎలా అయిపోయిందంటే వీ డోంట్ కేర్ అబౌట్ ఫ్యామిలీ, వీ డోంట్ కేర్ అబౌట్ సొసైటీ అని ఆలోచించే జనరేషన్ వచ్చేసింది. సో ప్రైవేట్గా ఉంచాల్సిన విషయాన్ని పబ్లిక్ చేసి అది కొంత న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. అది అంటే సంబంధం లేకుండా డిస్టర్బ్ అవుతుంది. సో దీని ఇంపాక్ట్ సొసైటీ పరంగా చూసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి దీనివల్ల. ఎందుకంటే ఆలోచన లేని వాళ్ళకు కూడా ఇది ఆలోచన రేపుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అవి చూసుకుంటా అంటే నేను ఇలా చేయొచ్చు, కరెక్టేమో. అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అఘోరీ కేసు తీసుకుంటే కూడా ఒక లేడీ అయ్యుండి ఇంకొక లేడీ తోటి ఉండటము, మేము పెళ్లి చేసుకుంటాం అంటాము. ఈ ఇన్సిడెంట్ అంటే ఈ అఘోరీ కాదండి, రీసెంట్ కేసులో కూడా చూసుకుంటే, అంటే రీసెంట్ పాస్ట్లో కూడా చూసుకుంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయనంటే అమ్మాయిలు లీగలీ పెళ్లి చేసుకున్న ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు దాన్ని పబ్లిసైజ్ కూడా చేస్తున్నారు, దట్ మేము ఇలా చేసుకుంటున్నాం అనేసి. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే వాళ్ళకి రైట్స్ కూడా వచ్చింది, అంటే లా పరంగా రైట్స్ కూడా వచ్చినాయి కాబట్టి చేస్తున్నారు. అయితే అది వాళ్ళ పర్సనల్ డెసిషన్ అనుకొని వదిలేస్తే ఓకే. కానీ ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే ఇలాంటివి హైలైట్ అవుతున్నాయి. అంటే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకోవడము, పోస్ట్ చేసుకోవడము, దాన్ని జనాలు షేర్ చేసుకోవడము, అందరికీ తెలియటము. తెలిసిన తర్వాత ఏంటంటే అలాంటి ఆలోచనలు ఎక్కడో చోట కొంచెం ఉన్న వాళ్ళకు కూడా అదొక ధైర్యం ఏంటంటే నేను కూడా ఇలా చేయొచ్చు అనేసి. అండ్ ఇలా చేయటం వల్ల ఫ్యామిలీకి ఏం ఇంపాక్ట్ పడుతుంది, అసలు వాళ్ళు ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు ఫ్యూచర్ జనరేషన్కి అనేది, ఇవన్నీ ఆలోచించకుండా నా లైఫ్ కదా, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉంటాను అని చెప్పి రీసెంట్గా ఈ అఘోరీది కూడా చూసుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ పడే పాటలు, అంటే ఎక్కడో గుజరాత్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తెప్పించుకొని ఇంటికి తెప్పించుకోవటము, ఆమెనేమో వీళ్ళను హెరాస్ చేస్తున్నారని మళ్ళీ ఉల్టా ఫ్యామిలీ మెంబర్స్ మీదనే పోలీస్ కేసు వేయటము, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం మనము. ఈ అఘోరీ చూస్తేనేమో విచ్చలవిడి, అసలు ఏంటంటే అదుపు లేకుండా నోటికి కానివ్వండి, చేతలకు కానివ్వండి, ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి, ఆ వీడియో కూడా ఉంది. ఏంటి, పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వెళ్తా ఉంటే త్రిశూలం పట్టుకొని పొడుస్తానని చెప్పడము, బూతులు తిట్టడము, అండ్ నా ఇష్టం వచ్చి నేను చేసుకుంటానంటాము. ఈ మధ్యన ఓకే, కానీ ఇంకా కొంచెం ఒక 1 month 2 months బ్యాక్ వెళ్తే అసలు బట్టలు కూడా వేసుకోకుండా ఊరంతా తిరగడము. సో ఇప్పుడు బట్టలు కూడా వేసుకోకుండా ఊరంతా తిరిగి అసలు జనరల్గా ఏ అఘోరీ కూడా అలా చేయదండి. సో అలా అసలు వాళ్ళు ఈ అంటే మన రెగ్యులర్ జనాల్లో కనిపించరు. ఎక్కడో వారణాసి, కాశీ ఇలాగా, అది కూడా అసలు దూరంగా మనుషులు ఆ వింగే వేరేలాగా అనిపిస్తారు, మనం సోషల్ గా చూడలేదు. ఎగ్జాక్ట్గా ఆ వింగ్ లో మీరు అలా ఉండి మీరు అందులో భాగంగా ఉన్నారు అని అంటే ఎవరికి ప్రాబ్లం లేదు. మీరు జనాల మధ్యలోకి వచ్చి జనాల్ని డిస్టర్బ్ చేసుకుంటూ యూనో ఇన్ ఏ వే చెప్పాలంటే సొసైటీ మొత్తం డిస్టర్బ్ అయిపోతా ఉంది. మీరు రీల్స్ చూడండి, ఒక 3 సార్లు పైకి స్వైప్ చేశారు, 4వ వీడియో అఘోరీది ఉంటుంది. సో 4వ వీడియో అంటే, అండ్ ఇంకోటి ఏంటి, యంగర్ జనరేషన్ మొత్తానికి కూడా కనిపిస్తూ ఉంది అది. సో ఇలాంటివన్నీ చూసుకుంటూ ఏంటి ఆ అఘోరీ చేసే విచలవిడి, కారులో తిరుగుకుంటూ, మందు దాక్కుంటూ, బీర్ దాక్కుంటూ,
అండ్ ఆల్సో కొందరితోటి షీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ సెక్స్ అని కూడా వినిపించింది మనకి. సో అసలు ఇవన్నీ కూడా యాంటీ సోషల్. దీనివల్ల ఏమవుతుందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ అఘోరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రెస్పెక్ట్ పడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది సొసైటీలో. సో అంటే ఒక మనిషి ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి మన ఇంటికి వస్తున్నాడా, డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారనే ఒక పాయింట్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి ఆమె ఆ వీడియో అఘోరి వీడియోస్ చూసుకుంటా ఉంటే కూడా కొన్ని ఊర్లలో కార్ ఆపి మరీ కొట్టారు ఆమెని. సో అంటే రావద్దు అని చెప్పి గొడవ జరిగింది. సో ఏంటంటే కొందరు ఖండిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది నిజం కాదు చేసేదంతా విచ్చలవిడి, అసలు అంటే మొత్తం అంతా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అని వాళ్ళకి అర్థమయ్యి కొందరైతే నిషేధించారు కూడా ఊర్లోకి రాకుండా. కొందరు ఏంటంటే ఇప్పటికీ కూడా గుడ్డిగా నమ్ముతున్నారు. మనం చూస్తూ ఉంటాము ఆ వీడియోలో బూతులు మాట్లాడినా పర్లేదు, కింద కమెంట్స్లో చూడండి జయ గోరి అనేసి జయ గోరి మాత అనేసి ఇలాంటి కమెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఆ అమాయకత్వాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకొని దానితోటే బతుకుతున్నారు. అండ్ వీళ్ళైతే ఓన్ ఛానల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి. నేను వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. ఏంటంటే ఈ వీడియోస్ తీయటము అవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళ ఓన్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వీడియోస్ తీస్తే ఆ లైక్స్ సబ్స్క్రైబ్స్కి డబ్బులు వస్తాయి కదా, ఫైనాన్షియల్ యాంగిల్ కూడా తెలియకుండా అది కూడా ఉంది ఇందులో. సో ఇన్ అ వే చెప్పాలంటే అన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మనము మన తెలివి యూజ్ చేసి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా వద్దా, అసలు వాళ్ళని ఎక్కడ పెడితే కరెక్ట్ అనేది మనం ఆలోచించి ఎంకరేజ్ చేయకుండా ఉన్నాము అని అంటే సొసైటీ బాగుపడుతుందండి. వాళ్ళని అలా వదిలేసాము అని అంటే కనుక వాళ్ళు ఊర్ల మీద పడి అందరి జనాల్ని ఖచ్చితంగా వాళ్ళు పొల్యూట్ చేసే పని మీదనే ఉన్నారు. అండ్ ఇట్ విల్ బికమ్ వెరీ టఫ్ అండి ఫ్యూచర్ జనరేషన్కి. సో అంటే చూడండి, ఇదని కాదు చాలా విషయాలు కూడా అంటే నేను ఇలా చేస్తున్నాను అని డిస్టర్బింగ్ వీడియోస్, అంటే క్రేజ్, అంటే ఒక్కసారిగా నాకు పేరు వస్తుందనో చాలా డిస్టర్బ్ వీడియోస్ని క్రియేట్ చేయడం, సొసైటీలో ఏవైతే నచ్చవో స్టంట్స్, లేకపోతే చాలా చూస్తున్నాం పిల్లలు ఇట్లా స్టంట్ చేస్తూ కింద పడిపోయి రైల్వే స్టేషన్ దగ్గర, ఇవన్నీ కూడా ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉన్న వాళ్ళు క్రేజ్ కోసం ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ అండి. క్రేజ్ ఏంటంటే నా వీడియో నలుగురు చూసారంటే నాకు పేరు వస్తుంది అండ్ అది రీచ్ అయిందంటే నాకు డబ్బులు వస్తాయి అనే ఒక యాంగిల్లో అసలు వాళ్ళు చేసే పని కరెక్టా రాంగా లేకుండా, అండ్ కొందరైతే కావాలని కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుని ఏంటంటే కాంట్రవర్సీ అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటుంది అనేసి దీంతో కాంట్రవర్సీ క్రియేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని దే హ్యావ్ టు అండర్స్టాండ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను చూసానండి ఒక అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆమె ఫాలోవర్స్ బాగానే ఉన్నారు ఆమెకి. ఆమె బట్టలు కొంచెం టైట్గా వేసుకొని ఫిగర్ అంతా కనిపించేటట్టు బట్టలు వేసుకొని డాన్సులు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది. నిజంగా అలాంటి వీడియో పోస్ట్ చేసినప్పుడు యూ షుడ్ బి రెడీ ఫర్ నెగిటివ్ కమెంట్స్ ఆల్సో. నీ పర్పస్ ఏంటో అది నీ ఇష్టం, బట్ నీకు నెగిటివ్ కమెంట్స్ వస్తాయని యూ షుడ్ అండర్స్టాండ్. నేను అలాంటి బట్టలు వేసుకొని నేను వీడియోస్ తీసాను అని అంటే, కానీ ఆ అమ్మాయి ఆ వీడియో కింద ఎవరన్నా కూడా అబ్సీన్ కమెంట్స్ చేశారు అని అంటే వాళ్ళకి మళ్ళీ ఎదురు సమాధానం చెప్పుకుంటూ బూతులు తిట్టుకుంటూ చేసేది. అదేంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి మళ్ళీ అది రైట్. సో కాంట్రవర్సీ క్రియేట్ చేసి మళ్ళీ రీచ్ ఇవ్వడానికో పుష్ ఇవ్వడానికో అయ్యేది ఇదంతా చూస్తే కూడా. సో ఇప్పుడు మన కాంట్రవర్సీ ఎంత పవర్ఫుల్లో మనకి రీసెంట్గా అలేఖ్య పచ్చళ్ళ విషయంలో తెలిసిపోయింది కదా మనకి, లైక్ ఆ ఇష్యూలోనే రైట్. సో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే రీచ్ అనేది ఇంటెన్సివ్ అయిపోతుంది. మనకి ఆ పర్టికులర్ టైంలో అలేఖ్య పచ్చళ్ళ ఇష్యూ అయ్యే టైంలో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగే ఇష్యూ అనేది అసలు ప్రైమ్ ఇష్యూ. అది ఆ ప్రైమ్ ఇష్యూ డైవర్ట్ అయిపోయే అంత పవర్ఫుల్ ఇది చెప్పాలంటే. సో దీన్ని ఎన్కాష్ చేసుకుంటూ చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళు చేసే కంటెంట్కి ఫిల్టర్ ఉందా లేదా, అది నచ్చుతుందా లేదా జనాలకి సంబంధం లేదు, ఏం ఇంపాక్ట్ పడుతుంది సంబంధం లేదు, నాకు రీచ్ అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలి, నాకు డబ్బులు అవ్వాలి, దానికోసం ఎంతకన్నా తెగిస్తాను అనే మోడ్లో ఉన్నారు. సో కరెంట్లీ వాట్ ఐ ఫీల్ ఇస్, మనకి ఎలాగైతే మూవీస్కి సెన్సార్ బోర్డు ఉందో అలాగే ఈ యూట్యూబ్కి కూడా ఒక సెన్సార్ బోర్డ్ లాంటిది కనుక ఆర్ ఒక ఆర్గనైజేషన్ కనుక ఉంటే ఈ ఫిల్టరేషన్ జరిగిందనుకోండి ఇలాంటి కంటెంట్ కూడా తగ్గిపోతుంది చెప్పాలంటే. ఇప్పుడు సర్టెన్ వీడియోస్ చూస్తూ ఉంటాం మనము, ఇలా స్టంట్ చేసుకుంటూ ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బికాస్ ఆఫ్ క్రేజ్. అంతే, వాళ్ళు ఏదో ఎవరో చేసిన వీడియోని కూడా చూసి వీళ్ళు ఇమిటేట్ చేద్దామనేసి
ట్రై చేసి యునో దే ఎండ్ దేర్ లైఫ్స్ ఆల్సో ఇన్ ది ప్రాసెస్. సో ఇలాంటివి తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక ఫిల్టర్ ఐ మీన్ ఒక బోర్డ్ లాంటిది ఉండాలి, సెన్సార్ బోర్డ్ లాంటిది, విచ్ కెన్ అండర్స్టాండ్ అంటే ఎలాంటి వీడియోస్ని మనం రిలీజ్ చేయొచ్చు, ఆర్ కొన్ని వీడియోస్ రిలీజ్ చేసినా అది పబ్లిక్కి రీచ్ అవ్వకుండా సర్టెన్ ఏజ్ కేటగిరీస్కి మాత్రమే రీచ్ అయ్యేటట్టు ఈ ఫిల్టరేషన్ అనేది ఉంటే కనుక ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా యునో ది యంగర్ జనరేషన్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, మంచి మార్గాలు చాలా ఉన్నాయి. సో యూనో ఇవన్నీ టెంపరీ చెప్పాలంటే, వీళ్ళు చేసే పనులన్నీ కూడా టెంపరీ, అందులోంచి వచ్చే డబ్బులు కూడా టెంపరీ. మనకి బెట్టింగ్ యాప్స్ కూడా తీసుకోండి, ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, ఆ టైంకి డబ్బులు వచ్చినాయి. కరెంట్లీ వాళ్ళ స్థితి ఏంటిది? దాక్కొని ఉన్నారు. కొందరు ఎబ్స్కాండ్ అయి ఉన్నారు, కొందరు అరెస్ట్ అయి ఉన్నారు, కొందరేమో భయంతో బతుకుతున్నారు. అవసరమా? ఇవన్నీ టెంపరీ డబ్బులు అనేసి అవగాహన కనుక యంగర్ జనరేషన్కి వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు, ఇలాంటి అరాచకం సొసైటీలో చాలా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.